Hello everyone, this is Anvita. Welcome back to Queen's Creative 143. ఈ వీడియోలో బ్యాంగిల్ మేకింగ్ చేసుకుంటా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నేనేం చెప్పబోతున్నాను. నేను ఇన్ని డేస్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ అయితే మా బాబుకి హెల్త్ బాగాలేకుండా ఉండింది. సో వచ్చిన ఆర్డర్స్ను కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. హెల్త్ బాగాలేదు కదా, ఇంకా మనం ఏం చేయలేము. ఏమైనా చేయాలన్నా కూడా ఆలోచన రాదనమాట. అంటే మైండ్ అంతా అప్సెట్లో ఉంటుంది. సో ఈ టైంలో వేరే ఆర్డర్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి బ్యాంగిల్ బాగా రాకుండా ఎందుకని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే ఆర్డర్స్ అయితే ఏం తీసుకోలేదు. ప్రజెంట్ ఇదైతే ఈరోజు నైట్ అనమాట. ఇది నైట్ కూర్చొని చేశానమాట. అంటే చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేసి, అది కూడా మనకి టైం లేదు. సో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి ఈ బ్యాంగిల్ అంతకుముందు అంటే 1 వీక్ ముందు నేను నైట్ థ్రెడ్ చుట్టి పెట్టేసుకున్నాను మార్నింగ్ చేద్దామని. మళ్ళీ నైట్ 12కి అట్లా మెసేజ్ చేశారంట. ఈ సెట్ బ్యాంగిల్ వద్దు మేడం, వేరేది కావాలని చెప్పి మెసేజ్ చేశారంట. బట్ నేను చూసుకోలేదు. మార్నింగ్ లేసి చూసి ఆమెకి కాల్ చేస్తే ఇది వద్దు మేడం అని చెప్పేసి వేరే మోడల్ పెట్టారు. ఆ మోడల్ చేశాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆర్డర్ చేసేటప్పుడు క్లారిటీగా చెయ్యండి అని అంటున్నా. ర్యాపింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అది వర్క్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, ర్యాప్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టమో అని చెప్పేసి. సో అంత ర్యాప్ చేసి పెట్టినాక చివరికి మాకు ఇది వద్దు అని సింపుల్గా చెప్పేశారనుకోండి, ఎంత ఇదవుతుందో కదా. సో అట్లా చేయకుండా కొంచెం ఆర్డర్ చేసేటప్పుడే కొంచెం క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకొని, సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇది చెప్పడానికే చేశాను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక్క పర్సనే కాదు, ఎవరైనా కూడా అట్లా ఒకసారి ఆర్డర్ ఇచ్చేసినాక మళ్ళీ అదొద్దు ఇంకోటి చేయండి, ఇంకో మోడల్ చేయండి అన్నారనుకోండి, సరే చేయకపోతే మనం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయకపోతే ఓకే, మీరు ఎన్ని మార్చినా కూడా చేయొచ్చు. వర్క్ స్టార్ట్ చేసేసినాక అది వద్దు ఖచ్చితంగా మార్చేయాలి అని చెప్పట్లా కూర్చుంటే చాలా కష్టంగా ఉంటుంది. వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో నాలాగే ఎంతమంది ఇలా ఫేస్ చేశారో ఒక్కసారి కమెంట్ చేయండి. సో ఈ బ్యాంగిల్ వీడియో అనేది ఏ టైంలో చేశానంటే ఎగ్జాక్ట్లీ 12:20కి స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ ఒక 5 డేస్ అయితే అయిపోతుంది. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు కుదిరింది ఎందుకంటే మా బాబుకి ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది. సో ఇది ఎట్లా డిజైన్ చేయాలో అర్థం కాలేదు బేసికలీ. ఎందుకంటే అర్ధరాత్రి టైంలో వీడియో తీస్తున్నాను కదా, ఆ టైంలో అసలు కొత్తగా ఏమీ ఆలోచన రాలేదన్నమాట. సో నేనేం చేశానంటే నాకు ఎప్పటి నుంచో మూన్ షేప్లో ఒక బ్యాంగిల్ అయినా చేసుకోవాలని ఒక ఆలోచన ఉండేదన్నమాట. సో అందుకని మూన్ షేప్లో వచ్చేసి ఒక సింగిల్ బ్యాంగిల్ అంటే ఒక్క హ్యాండ్కి వేసుకునేటట్లు కడా బ్యాంగిల్ టైపు, దీన్ని ఏమంటారు మినీ కడా అంటారు కదా, అట్లా చేసేసుకున్నాను అనమాట. సింపుల్గా త్వరగా అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే రౌండ్ షేప్ చుట్టూ పెట్టేసి ఐ షేప్లో పెట్టేశాను. అండ్ పింక్ కలర్ మూన్ షేప్ స్టిక్ చేసేసి ఆ సైడ్స్ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మళ్ళీ రౌండ్ షేప్ని అయితే స్టిక్ చేసేసాను బ్యాంగిల్ మొత్తం. అండ్ మన దగ్గర రా మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నది అఫోర్డబుల్ ప్రైస్లో. అండ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. రా మెటీరియల్స్ కోసం కూడా సేమ్ అదే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరు ఇంట్లోనే మేకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రా మెటీరియల్స్ అవైలబుల్లో ఉంది, కొంచెం తగ్గుతుంది కదా కాస్ట్. సో ఉమెన్స్ నేను చెప్పబోయేది ఏంటంటే, మన ఉమెన్స్ కోసం మనలో ఉన్న క్రియేటర్స్ని బయటికి తీయండి. బయట తీసి ఇలా కొత్తగా క్రియేట్ చేసి మీ టాలెంట్ని బయట పెట్టండి. సో చూసారు కదా బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే ఎలా వచ్చింది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే అసలు అంటే డైరెక్ట్గా చూస్తున్నాను కదా, చాలా బాగుందన్నమాట. బ్యాంగిల్ నాకు చాలా బాగా నచ్చేసింది. సింపుల్గా, నాకు ఇట్లా సింపుల్గా ఉండటమే చాలా ఇష్టం. సో చాలా సింపుల్గా ఉంది. అలాగే ఇదేమో మూన్ షేప్ కదా, ఇది వచ్చేసి దాన్ని ఏ షేప్ అంటారో తెలియదు. సో అదొకటి ఇదొకటి చేసుకున్నాను, రెండు నాకే. బట్ ఈ బ్యాంగిల్ నాకు చాలా లూజ్ ఉంటుంది, అయినా పర్లేదు నేనే వేసుకుంటా. సో బ్యాంగిల్ మొత్తం చూసారు కదా. బ్యాంగిల్ మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నేను చేసిన బ్యాంగిల్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి, నాకు తెలియాలి కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.